హాయ్ అండి, ఈరోజు ఎంతో రుచిగా ఉండే వంకాయ కర్రీని ఎలా వండుకోవాలో చూద్దాము. దీనికి ముందుగా కట్ చేసిన వంకాయలను ఉప్పు వేసిన నీటిలో వేయాలి, లేదంటే కలర్ చేంజ్ అవుతుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ పోసుకుందాము. ఇక్కడ నేను 3 చెంచాల నూనెని వేస్తున్నాను. నూనె వేడయ్యాక అర చెంచా జీలకర్ర, అర చెంచాడు ఆవాలు, కొన్ని మెంతులు వేసుకున్నాము. పోపు వేగాక 4-5 కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నాము. పచ్చిమిర్చి వేసాక కొంచెం సాల్ట్ వేద్దాము. 4-5 కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి వేద్దాము. తర్వాత 1 కట్ చేసిన ఆనియన్ వేద్దాము. ఆనియన్ వేసాక ఓసారి కలుపుకుందాము. ఇందాక సాల్ట్ వేసాం కదా, ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి. ఆనియన్స్ వేగాక కరివేపాకు వేద్దాము. దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేద్దాము. తర్వాత సగం చెంచాడు పసుపు వేద్దాము. తర్వాత 1 చిన్న స్పూన్ ధనియాల పొడి వేద్దాము. ఆ తర్వాత కలుపుకోవాలి. తర్వాత కట్ చేసిన వంకాయలు వేద్దాము. ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. వంకాయలు మొత్తం వేసాక ఒకసారి కలుపుకుందాము. ఇలా మొత్తం కలిపేశాక మూత పెట్టి ఉంచుదాము. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి. 2 నిమిషాలు అయ్యాక మూత తీసి చూద్దాము. ఓసారి కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లుల్లి వేసాక కలుపుకోవాలి. ముందుగా వేస్తే వంకాయలు మాడిపోతాయి. తర్వాత సగం చెంచాడు ఉప్పు వేద్దాము. మళ్ళీ ఓసారి కలుపుకోవాలి. ఇలా సాల్ట్ కొంచెం కొంచెం వేయడం వల్ల కూరగాయలకు బాగా పడుతుంది. తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉంచుదాము. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాము. మళ్ళీ ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం కట్ చేసిన 3 టమాటా ముక్కలను వేద్దాము. టమాటాలు వేసాక ఇక్కడ మనకి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసేసుకున్నాము. ఇలా టమాటాలపై సాల్ట్ వేసాక కలపకూడదు. ఇప్పుడు మూత పెట్టి ఉంచుదాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇలా టమాటాలపై సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. చూడండి టమాటా ఎంత బాగా ఉడికిపోయిందో. తర్వాత 1 స్పూన్ కారం వేసుకుందాము. కారం వేసాక కలుపుకోండి. కారం వేసి కలిపాక 1 చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసాక కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి కర్రీ అంత దగ్గర పడింది. వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయి. అంతే అండి, ఇక ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అయిపోయింది. దీనిని మనం చపాతీలో అయినా అన్నంలో అయినా తింటే చాలా బాగుంటుంది. ఇక లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుందాము. ఇలా కొత్తిమీర వేసాక ఒకసారి కలుపుకుందాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లాస్ట్లో మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం.